హాయ్ స్టూడెంట్స్ అందరికీను. సో ఈరోజు నేను ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను సాహితీకి మహత్తా అన్న లెసన్ అప్లోడ్ చేశాను, మిత్రత అన్న లెసన్ కూడా అప్లోడ్ చేశాను. సో ఆ లెసన్స్ మీరు ఒకసారి చూడండి, వినండి. మీరు చూడడం అంటే వినండి. పురస్కార్ అన్న లెసన్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఆర్ వహ పడగై అన్న లెసన్ కూడా అప్లోడ్ చేశాను నేను. సో మీకు ప్రతి ఒక్క లెసన్ కూడా మీకు టూ టైమ్స్ చెప్పడం అన్నది జరుగుతుంది. నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ నో తెలుగు. సో వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళకి నేను హిందీ టు హిందీ వర్షన్లోని పెట్టాను. సో సౌత్లోని కొంతవరకు హిందీ ప్రాబ్లం ఉంటుంది కనుక నేను హిందీ టు తెలుగు, ఇప్పుడు పురస్కారం ఉన్నదనుకుంటే హిందీ టు హిందీ పెట్టాను, హిందీ టు తెలుగు కూడా పెట్టాను. సో మీరు జాగ్రత్తగా మీరు చూడండి. పురస్కారం మళ్ళీ 2 సార్లు చెప్పేసారు అలా మీరు అనుకోకండి. నేను ప్రతి ఒక్క లెసన్ 2 టైమ్స్ పెట్టానండి. హిందీ టు హిందీ అండ్ హిందీ టు తెలుగు పెట్టాను. సో ఒక లెసన్కి కావలసినటువంటి సారాంశ్, లేఖక్ పరిచయం. ఒక లెసన్ రాసినప్పుడు దాన్ని మనం కవి పరిచయం అన్నది అనరండి, అది మిస్టేక్ అండి. నేను చాలా చాలా అంటే ఛానల్స్లో చూశాను, ఏమనుకోకండి, ఎవరు కూడా మిస్టేక్గా అర్థం చేసుకోకండి. మనం చెప్పినప్పుడు కొంత అంటే కరెక్ట్గా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం, అంతకు మించి నా ఉద్దేశం ఏమీ కాదు. సో ఒక లెసన్ రాసినప్పుడు కహానీకార్ కా పరిచయం యా ఫిర్ లేఖక్ కా పరిచయం అనేది చెప్పడం జరగాలి. కవి పరిచయం అంటే వాళ్ళు పోయమ్స్ రాస్తారమ్మా, కవితాయే జో లిఖతే ఉनको కవి పరిచయ కహా జాతా హై నా. అంటే కవిత్వాలు ఎవరైతే రాస్తారో వాళ్ళని కవి పరిచయం అనాలి. అదే స్టోరీస్ రాస్తే లేఖక్ పరిచయం యా ఫిర్ కహానీకార్ కా పరిచయం రాయాలి. సరే, సో ఓకే, అదే నేను అనకూడదు. నేను నా ఛానల్ ద్వారా నేను మామూలుగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతే, ఇంకేం కాదు. సో ప్రతి లెసన్ కూడా 2 సార్లు చెప్పడం జరిగిందని చెప్పాను కదా. సో నేను సాహితీకి మహత్తా అన్న లెసన్ని అప్లోడ్ చేశాను, ఒకసారి వినండి దాన్ని. సో అందులో ఉండేటువంటి యానోటేషన్స్కి ఈరోజు నేను చెప్తాను ఎలాగా అన్నది. మీకు యానోటేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క లైన్ టు లైన్ నేను బ్రీఫ్గా నేను మీకు చెప్తాను. సో మీకు టెక్స్ట్ బుక్ వచ్చి ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇది తిరిగేసి పడుతున్నదేమో నాకు తెలియదు, ఎలా పడుతుంది చూస్తాను వీడియో అప్లోడ్ అయిన తర్వాత. ఇది వచ్చి టెక్స్ట్ బుక్ అమ్మా. ఇది వచ్చి కేఎస్ఆర్ అమ్మ, కేఎస్ఆర్ పబ్లిషర్స్ది హిందీ గైడ్. ఇది పికాక్ లాగా ఉంటుంది చూడండి, మీకు ఏ బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. సో ఇది గైడ్ అండ్ ఇది వచ్చి టెక్స్ట్ బుక్, ఓకేనా. సో ఇందులో చాలా షార్ట్ ఫామ్లో ఇస్తారు, చాలా బ్రీఫ్గా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగుంది. సో నేను చేసేటువంటి కాలేజీలో పిల్లలకి కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నాను నేను. సో ఇది మనకి టెక్స్ట్ బుక్ అండ్ గైడ్ అనేది మన దగ్గర ఉంటుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సారాంశం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు గైడ్లోంచి చేస్తాను. బికాజ్ లెసన్స్ ఒక్కొక్కటి 20 పేజెస్ ఉన్నాయి. సో చాలా టైం పడుతుంది, మీకు రాయడానికి టైం కూడా సరిపోదు. బాగా హిందీ వచ్చిన వాళ్ళైతే 20 పేజెస్ అండ్ 40 పేజెస్ కూడా రాసేస్తారు. కానీ మనకి ఇచ్చేటువంటి ఆ 3 hours టైంలోని కూడా మనకి 75 మార్క్స్కి టైం సరిపోదు. కాబట్టి ఇందులో ఉండేటువంటి లెసన్స్ని నేను మెయిన్ పాయింట్స్ అంటే దాని తాలూకు ఎజెండా మొత్తం అన్నీ కూడా నేను ఈ గైడ్లోంచి, అంటే మీరు గైడ్లోని మీరు చదువుతారు కాబట్టి నేను అందులోంచి చెప్తాను నేను క్లియర్లీ. సో ఇందులోంచి చెప్తాను. సో ఒక లెసన్కి కావలసినటువంటి పాత్ర పరిచయం అంటే క్యారెక్టరైజేషన్స్ చెప్తాను. కహానిక ఉద్దేశ్య అంటే థీమ్, ఆ స్టోరీ యొక్క ఎజెండా, ఓకేనా. ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి, ఆ స్టోరీ పర్పస్ అంటే కహానిక ఉద్దేశ్య అండ్ పాత్ర పరిచయం చెప్తాను, యానోటేషన్స్ కూడా చెప్తాను. సో జాగ్రత్తగా మీరు వినండి. నేను ప్రతి ఒక్కటి కూడా అందులో బ్రీఫ్గా చెప్తాను, మీకు మీనింగ్స్ కూడా చెప్తాను. మీరు ఒక నోట్బుక్ అండ్ పెన్ను పెట్టుకుంటే మాత్రం మీ దగ్గర చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. కొన్ని వర్డ్స్ మీకు అర్థం కావేమో, ఎందుకని నేను దాని ఒక సారీ. సో ఆ మీనింగ్స్ కూడా నేను మీకు బ్రీఫ్గా చెప్తాను, ఓకేనా. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు టెక్స్ట్ బుక్ నుంచి ఉండేటువంటి లెటర్స్నే మీరు ప్రిపేర్ అవుతే సరిపోతుంది, క్లియర్లీ. సో గైడ్లోంచి కూడా ఒక 2 లెటర్స్ చెప్తాను, కానీ మ్యాక్సిమం మనకి టెక్స్ట్ బుక్లోంచి ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఇందులోంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క లెటర్ చాలా బ్రీఫ్గా, హిందీ టు హిందీ అండ్ హిందీ టు తెలుగు కూడా చెప్తాను. గైడ్లోంచి కూడా మీకు ఒక 3 లెటర్స్ చెప్తాను, అంటే టోటల్ మీకు 8 లెటర్స్. ఆ 8 లెటర్స్లోంచి కూడా మీరు ఏ లెటర్స్ ఇంపార్టెంటో అవి నేను మీకు చెప్తాను. అవి మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి, అవి మీరు చదువుకుంటే మీ ఎగ్జామ్కి ఇన్నఫ్, నేను చెప్తున్నాను క్లియర్లీ. సో ఆ లెటర్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఈరోజు మీకు నేను సాహితీకి మహత్తా అన్న లెసన్ని నేను అప్లోడ్ చేశాను. ఈరోజు నేను
సాహిత్యకి మహత్త అన్న లెసన్లో ఉండేటువంటి యానోటేషన్స్ చెప్తాను. ఓకేనా? సో వినండి, చెప్తున్నాను. సో స్టూడెంట్స్, ఇది వచ్చి టెక్స్ట్ బుక్ అండి, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్. అండ్ ఇది వచ్చి మనకి గైడ్ అండి, కేఎస్ఆర్ పబ్లిషర్స్ హిందీ, బిఏ బీకామ్ బిఎస్సి బీసీఏ బీబీఏ సెమిస్టర్ 1 అండి గైడు. సో మీకు నేను ఇందులో ఏంటుందో మీకు ముందు పోర్షన్ చెప్తాను. ఆల్రెడీ లెసన్ స్టార్ట్ చేశాను, కానీ చాలామందికి పాప కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. సో అనుక్రమణికాలు అంటే మనకి లెసన్స్ ఏంటో చెప్తున్నారు. మనకి గద్య సందేశ్ అంటే ప్రోజ్లో వచ్చి 3 లెసన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఏంటేంటది? మిత్రత అంటే ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది, ఆచార్య రామచంద్ర శుక్లజీ చెప్పారు. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చి సాహిత్యకి మహత్త, మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ రాశారు, బిందా మహాదేవి వర్మ రాశారు. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 2లో వచ్చి మీకు కథాలోక్ అంటే షార్ట్ స్టోరీస్లో 3 కథలు ఇచ్చారు మనకి. ముక్తిధన్ మున్షి ప్రేమ్చంద్జీ రాశారు, పురస్కార్ జయశంకర్ ప్రసాద్జీ రాశారు, और वहाँ पड़ गई అనేది డాక్టర్ కుసుమ్ యోగిజీ రాశారు. సో లెసన్స్ వచ్చి మనకి 6 మాత్రమే ఉన్నాయండి. నెక్స్ట్ యూనిట్ 3లోని హిందీ సాహిత్యక ఇతిహాస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీకు 10 మార్క్స్కి వస్తుంది ఇందులో ఒక్కొక్క క్వశ్చన్స్ను. ఇందులోని మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, కానీ క్వశ్చన్స్ మీకు ఎలా వస్తుంది ఎగ్జామ్లోని, సెమిస్టర్లో ఎలా వస్తుంది అన్నది మనకి ఈ గైడ్లోని క్వశ్చన్ ఆన్సర్స్ కిందని ఇచ్చారు. అందులోంచి మీకు ఈ గైడ్లోంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీకు ఏమి ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను, అవి చదువుకుంటే మీకు సరిపోతుంది. సో హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్ అండి, అంటే హిందీ సాహిత్యక ఇతిహాస్ అంటే హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్. నెక్స్ట్ కాల్ విభాజన్ అవన్నీ ఉంటాయండి, అంటే అదే హిందీ సాహిత్యక ఇతిహాసంలోనే హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్ అండ్ దాన్ని ఎన్ని పార్ట్స్లో డివైడ్ చేశారో అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు గ్రామర్ టాపిక్లో వచ్చి గ్రామర్ అంటే గ్రామర్లోనే వస్తుంది మనకి యూనిట్ 4 అండి. సో యూనిట్ 1లో 3 లెసన్స్, యూనిట్ 2లో 3 లెసన్స్, యూనిట్ 1లో 3 లెసన్స్, యూనిట్ 2లో 3 లెసన్స్, యూనిట్ 3లోని హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్, యూనిట్ 4లోని మీకు గ్రామర్లోని మీకు అఫీషియల్ టెర్మినాలజీ అంటే బొటానికల్ నేమ్స్ ఇవి ఎలా అయితే ఉంటాయో అంటే అది అఫీషియల్ లాంగ్వేజ్ అనవచ్చును, అవి ఉంటాయండి. అఫీషియల్ టెర్మినాలజీ. వ్యాకరణ్ అంటే గ్రామర్లో మీకు శబ్దావళి ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ లింగ్ ఉంటుందండి మీకు. లింగ్ అంటే జెండర్స్, వచన్ అంటే నంబర్, వచన్ అంటే ఏకవచన్ బహువచన్ అంటాం, లింగ్ అంటే స్త్రీలింగ్ పుర్లింగ్. ఓకేనా? లింగ్ అంటే స్త్రీలింగ్ పుర్లింగ్ అలాంటి మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. వచన్ అంటే సింగులర్ ప్లూరల్ అంటే మీకు ఇంగ్లీష్లో మీకు తెలిసే ఉంటుంది. కాల్ అంటే టెన్సెస్. ఓకేనా? హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్ అన్నది కూడా కాల్ అంటారు, కానీ దాన్ని కాల్ విభాజన్ హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్ అంటారు. ఈ కాల్ వచ్చి మీకు టెన్సెస్ అంటే భూత్కాల్, భవిష్యత్ కాల్, వర్తమాన్ కాల్ అదనమాట. ఇవన్నీ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కారక్ అంటే కారక్ అంటే రీజనబుల్ వర్డ్స్ అని కూడా మనం అనవచ్చును, తర్వాత హెల్పింగ్ వర్డ్స్ అని కూడా మనం అనవచ్చును. చెప్తాను మీకు నేను అదేంటో అన్నది మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చి లెటర్ రైటింగ్ అండి. వ్యక్తిగత పత్ర అంటే పర్సనల్ లెటరు, ఆవేదన పత్ర అంటే రిక్వెస్టింగ్ లెటరు. ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాత్రం టెక్స్ట్ బుక్ నుంచే ప్రిపేర్ అవ్వండి. గైడ్లోంచి కూడా నేను చెప్తాను, అందులో ఒక 3 లెటర్స్, ఇందులో 5 చెప్తాను. 8 లెటర్లోంచి కూడా మీకు ఒక 4 లెటర్స్ ఇంపార్టెంట్ ఇస్తాను, అవి చదువుకుంటే మీకు సెమిస్టర్కి మీకు సరిపోతుంది. ఓకేనమ్మా? అయినా అనుకుంటారు లేదు మీకు ఒక చిన్న భయం ఉండొచ్చు అనుకోండి, మేడం ఇచ్చింది రాదేమో అని అనుకున్నప్పుడు మీకు అప్పుడు కూడా ఎన్ని లెటర్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా నేను చెప్తాను. ఒక 4 లెటర్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు కొంచెం చదువుకోవాలంటే ఒక 6 లెటర్స్ చెప్తాను నేను. ఓకే? కొందరికి భయం ఉంటే 6 చదువుకోవచ్చును, లేదంటే 4 చదువుకుంటే ఇనఫ్ మనకి పాస్ మార్కులు రావడానికి. పాస్ మార్క్ అంటే ఓన్లీ జస్ట్ అలా అని కాకుండా ఓ గ్రేడ్స్ వస్తాయి మీకు, నేను చెప్పినట్టుగా మీరు వింటే. సో ఓకేనా ఫ్రెండ్స్ అని అనకూడదు, స్టూడెంట్స్ అనాలి మిమ్మల్ని. సో ఓకే స్టూడెంట్స్, సో ఇది వచ్చి మన టెక్స్ట్ బుక్, ఇది వచ్చి మనది గైడ్. ఓకేనా? సో ఈ గైడ్లోంచి ఇప్పుడు మీకు సాహిత్యకి మహత్త అన్న లెసన్ ఏదైతే ఉన్నదో ఆ లెసన్లో ఉండేటువంటి యానోటేషన్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో సాహిత్యకి మహత్త అన్న లెసను నేను నిన్న అప్లోడ్ చేశానమ్మా, అందరూ ఒకసారి వినండి. ఆ లెసన్ని నేను
పెట్టాను నిన్నను. సో ఈరోజు సందర్భ సహిత వ్యాఖ్యాయి అంటే యానోటేషన్స్ అంటే సాహిత్యకి మహత్తా అన్న లెసన్ నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇవాళ నేను మీకు యానోటేషన్స్ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగాను. సందర్భ సిచ్యువేషన్, సహిత్ అంటే విత్, వ్యాఖ్యాయ్ అంటే బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్. సిచ్యువేషన్ని చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అర్థం అనమాట యానోటేషన్స్ అంటే. సో యానోటేషన్స్ ఎలా తీసుకుంటారు అంటే, ఒక లెసన్ మనకి బాగా మనం విన్న తర్వాత అందులోంచి కాన్ కిస్నే కిస్తే అంటే అలా మనం రాయాలన్నమాట. సో దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఒక్క ప్యాటర్న్ మీకు చెప్తే మీకు అర్థమైపోతుంది, కానీ నేను ప్రతి ఒక్కటి కూడా బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది, వినండి. సందర్భ సహిత వ్యాఖ్య అంటే యానోటేషన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏమి ఇచ్చారంటే, జ్ఞాన్ రాశికే సంచిత్ కోశ్ హీ కా నామ్ సాహిత్య హై. సో ఈ యొక్క యానోటేషన్ ఏదైతే ఉన్నదో సాహిత్యకి మహత్తా అన్న లెసన్లోంచి మనకి ఫస్ట్ యానోటేషన్ ఇచ్చారు. జ్ఞాన రాశికి సంచిత్ కోశ్ హీ కా నామ్ సాహిత్య అని వాడు ఇస్తాడు మనకి. ఇచ్చినప్పుడు దాన్ని మనం ప్రసంగు సందర్భ వ్యాఖ్య, లేఖక్ పరిచయ అంటేనే మనకి ప్రసంగ అనొచ్చును. ఓకేనా, ప్రసంగము సందర్భము వ్యాఖ్య అంటే ఎక్స్ప్లెనేషను. సో మీకు ప్రసంగ యాక్చువల్గా నార్త్ సైడ్ అంతా ప్రసంగ సందర్భ వ్యాఖ్య అంటారు, ప్రసంగ సహిత సందర్భకి వ్యాఖ్య కీజే అని ఇస్తారు. మనకి సౌత్ సైడ్ సందర్భ సహిత వ్యాఖ్య అని ఇస్తారు. మీకు ఫస్ట్ ఎప్పుడూ కూడా అబౌట్ ది ఆథరే రాయాలి. ప్రసంగంలో మీరు ప్రసంగ అంటే ఇందులోని మీరు అబౌట్ ది ఆథరే రాయాలి, లేఖక్ పరిచయ రాయాలి. ఒక సాహిత్యకి మహత్తా అన్న లెసన్లోంచి మీకు సపోజ్ ఒక 10 యానోటేషన్స్ ఇచ్చారనుకోండమ్మా. ఎన్ని యానోటేషన్స్ ఇచ్చినా ఒక లెసన్ అంటే లెసన్ పేరు సాహిత్యకి మహత్తా అన్న లెసన్లోంచి మీకు ఒక 10 యానోటేషన్స్ ఇస్తే ప్రతి దానికి కూడా లేఖక్ పరిచయ్ ఒకటే అవుతుంది. ఓకేనా, అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ గురించే రాయాలి ఫస్ట్, అది గ్యాప్గా ఉంచుకోండి. ఇది ప్రతి దాంట్లోని కూడా సేమ్ ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ సందర్భం అయి ఉండొచ్చును, సెకండ్ సందర్భం అయి ఉండొచ్చును, లేదంటే థర్డ్ సందర్భం అయి ఉండొచ్చును. ప్రతి దాంట్లోని కూడా మనకి లేఖక్ పరిచయ రాయాలి. సో ఫస్ట్ మీరు ప్రసంగ సహిత వ్యాఖ్య యా ఫిర్ సందర్భ సహిత వ్యాఖ్య యానోటేషన్లోని ఫస్ట్ మీరు లేఖక్ పరిచయ రాస్తారు. లేఖక్ పరిచయ అని అంత పెద్దగా రాసివలసిన అవసరం లేదు, మనకి టైం సరిపోదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ రాయండి, డేట్ ఆఫ్ డెత్ రాయండి, వాళ్ళు రాసినటువంటి పుస్తకాల నేమ్స్ రాయండి. సో చూడండి నేను చెప్తున్నాను. द्विवेदी का जन्म उत्तर प्रदेश के रायबरेली जिले के दौलतपुर नामक गांव में सन 1864 में हुआ. సో ఇక్కడ మనకి సందర్భం అంటే ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చారు, జ్ఞాన రాశికి సంచిత్ కోశ్ కా నామ్ సాహిత్య హై అని సాహిత్యకి మహత్తాలో ఫస్ట్ యానోటేషన్ ఇచ్చారు. సో అబౌట్ ది ఆథర్లో మీరు ద్వివేదీజీ అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీని షార్ట్గా ద్వివేదీజీ అని కూడా అంటారు. సో ద్వివేదీజీ ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి రాయ్బరేలీ జిల్లాలోని దౌలత్పూర్ అన్న ప్రదేశంలోని 1864లో పుట్టారు. పాయింట్ వైజ్ గ్యాప్గా ఉంచుకోండి. ఫస్ట్ వన్ నేను చెప్పాను కదా, డేట్ ఆఫ్ బర్త్, అతను రాసినటువంటి పుస్తకాలు అంటే అంగ్రేజీ, సంస్కృత్, హిందీ, ఉర్దూ, ఫార్సీ భాషాకు అచ్చా జ్ఞానం అనుకుంటా. అతను ఇంగ్లీష్, సంస్కృత్, హిందీ, ఉర్దూ అండ్ ఫార్సీ లాంగ్వేజెస్లో అతనికి మంచి జ్ఞానం ఉండేది. అతను సరస్వతి పత్రికకి సంపాదక అని, అతను సరస్వతి అని పత్రిక అంటే న్యూస్ మ్యాగజైన్ రాసుకోండి అందరూ, పెన్ను తోటి ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి అమ్మ అందరూ కూడాను. సో సరస్వతిని ఒక పత్రిక న్యూస్ మ్యాగజైన్లోని అతను సంపాదకుడుగా వర్క్ చేశారు. సో ఇతను ఎక్కడ పుట్టారు? ఉత్తరప్రదేశ్ దగ్గర ఉండేటువంటి రాయ్బరేలీ జిల్లాలో దౌలత్పూర్లోని 1864లో పుట్టారు. ఫస్ట్ పాయింట్. అంగ్రేజీ, సంస్కృత్, హిందీ, ఉర్దూ, ఫార్సీ అన్న లాంగ్వేజెస్ అతనికి బాగా వచ్చును. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, అతను సరస్వతి అనే ఒక న్యూస్ మ్యాగజైన్లోని అతను వర్క్ చేశారు. ఫోర్త్ పాయింట్, అతను 7 నిబంధ సంగ్రహ ప్రకాశితమే. అతను 7 రకాలైన సంగ్రహాలు, నిబంధ సంగ్రహాలు కూడా అతను రాశారు. అవి ప్రింట్ కూడా అయ్యింది, అందరూ చదివారు కూడా జనాలు. ऐसे महान निबंधकार की मृत्यु 1938 में हुई. ఇలాంటి గ్రేట్ పర్సన్ అండ్ పర్సనాలిటీ 1938లో చనిపోయారు. సో షార్ట్గా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ద్వివేదీజీ ఎవరైతే ఉన్నారో ఇతను రాయ్బరేలీలోని 1864లో పుట్టారు. అది రాసి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ అని రాయకపోయినా పర్వాలేదు, रासिना द्विवेदी जी उत्तर प्रदेश के रायबरेली जिला में 1864 में पैदा हुए थे అని రాయండి.
అతను అంగ్రేజీ, సంస్కృత్, హిందీ, ఉర్దూ, ఫార్సీ లాంగ్వేజెస్ చాలా చక్కగా నేర్చుకున్నారు. సెకండ్ పాయింట్, అతను సరస్వతి అని ఒక న్యూస్ మ్యాగజైన్లోని వర్క్ చేశారు. థర్డ్ పాయింట్, అతను 7 రకాలైన నిబంధ సంగ్రహాలు కూడా అతను రాశారు. ఫోర్త్ పాయింట్, ఇలాగా ఇతను 1938లో చనిపోయారు. ఈజ్ ద ఫిఫ్త్ పాయింట్. క్లియర్? సో మీరు ఇలా రాస్తారు. ఏ యానోటేషన్ ఇచ్చినా ఫస్ట్ అబౌట్ ది ఆథర్ ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా. మీరు ఒక సారాంశ్ రాసినప్పుడు అబౌట్ ది ఆథర్ అండ్ సారాంశ్ అండ్ ముఖ్య విషయాలు రాస్తామో సేమ్ యానోటేషన్లో కూడా లేఖక పరిచయం. నెక్స్ట్ వచ్చి సందర్భము అంటే ఎందుకు ఎలా, ఏమిటి, ఎలా అంటాం కదా, అదనమాట. संदर्भ అంటే लेखक महावीर प्रसाद द्विवेदी जी साहित्य की महानता का विवरण दे रहे हैं. అంటే జ్ఞాన్ రాశికే సంచిత్ కోశిగణం సాహిత్య అంటే జ్ఞానం ఒక రాశి అంటే కుప్పనే ఏమంటారు, సాహిత్యం అంటారు. ఎలాగైతే మనకి మీనింగ్స్ ఏమీ తెలియకపోతే మనం డిక్షనరీలో చూస్తాం కదా, అంటే డిక్షనరీ యొక్క జ్ఞానం ఒక కుప్ప, అలాగే సాహిత్యము కూడా జ్ఞాన్ రాశికి సంచిత్ కోశ్ అంటే జ్ఞానం అనేటువంటి కుప్ప అన్నది ఒక సాహిత్యంలోనే ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సందర్భంలో ఫస్ట్ వచ్చి లేఖక్ పరిచయం రాస్తారు, 2-3 లైన్లు రాయండి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, అతను రాసినటువంటి పుస్తకాలు రాయండి చాలు. నెక్స్ట్ సందర్భము అంటే సిచ్యువేషన్, సందర్భము అంటే సిచ్యువేషను, ఓకేనా. लेखक महावीर प्रसाद द्विवेदी साहित्य की महानता का विवरण दे रहे हैं. महावीर प्रसाद द्विवेदी जी అంటే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది స్టోరీ, ఇతను జ్ఞానం యొక్క కోశముని సాహిత్యము అని అన్నారు అని చెప్తున్నారు. దాని గురించి, దాని గ్రేట్నెస్ గురించి చెప్పారు అని చెప్తున్నారు. ఇప్పుడు వ్యాఖ్య అంటే బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, దీని మీనింగ్ ఏంటి మొత్తం బ్రీఫ్గా చెప్పాలి కదా మనము, అదే అనమాట. వ్యాఖ్య అంటే ఎక్స్ప్లెనేషను, వ్యాఖ్య అంటే బ్రీఫ్లీ డిస్క్రైబ్ అండ్ డిస్క్రిప్షను, ఓకేనా. దీని ఒకటికి నేను ఇంత బ్రీఫ్గా చెప్తాను, మిగతావన్నీ చూడండి నేను ఎలా చెప్తాను అని. సో ఒకటి మీకు అర్థమవుతే మిగతావన్నీ మీరు చదివించుకోగలరు, అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లేఖక్ పరిచయ్, తర్వాత సందర్భము, తర్వాత వ్యాఖ్య అంటే బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్. మానవ ఏక అజీబ్ ప్రాణి హే, వ్యాఖ్యలో చెప్తున్నాను వినండి. మనిషి యొక్క ప్రాణి చాలా విచిత్రమైన ప్రాణి అని అన్నారు. ఇస్మే సోచనే సమజనేకి శక్తి చిపి హై, ప్రతి ఒక్క మానవుడికి కూడాను సోచనే అంటే ఆలోచన శక్తి ఉన్నది, సమజనే అంటే అర్థం చేసుకునేటువంటి శక్తి ప్రతి మానవుల్లో కూడా ఉన్నదంట. इसीलिए लेखक मानव के द्वारा सृष्टि की जाने वाली साहित्य की महत्ता उपयुक्त इन पंक्तियों में स्पष्ट कर रहे हैं. ఎందుకే మానవుడు ఒక రాసినటువంటి సాహిత్యం ఏదైతే ఉన్నదో అందులోని మనకి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక సాహిత్యకారుడు. జहाँ तहाँ ग्रहण करने वाले ज्ञान राशि को लेखक ने साहित्य का नाम दिया. అంటే ఎక్కడి నుంచి పడితే అక్కడ, జహా తహా అంటే ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి గ్రహించేటువంటి జ్ఞానం ఒక కుప్పనే ఒక లేఖకు ఒక ఆథర్ ఏం చేసాడు, వాడు సాహిత్యంలోని రాసి అంటే మ్యాటర్ ఏదైతే రాశాడో దాన్నే సాహిత్యము అని పేరు ఇచ్చాడు. సాహిత్య హి సమాజ్ కా దర్పణ హే, సాహిత్యం అన్నది ఏదైతే ఉందో సొసైటీని చూపించేటువంటి ఒక మిర్రర్ లాంటిది. మిర్రర్లో మనం మన ఇమేజ్ని చూస్తాం, మనం ఎలా ఉన్నాం అలాగే కనిపిస్తాం. సేమ్ అలాగే సాహిత్యకారుడు కూడా సొసైటీలో అయ్యేటువంటి విషయాల్ని మనకి సాహిత్యం ఒక పుస్తకంలోని రాస్తాడు. అతః అంటే సాహిత్యమే ఈ సమాజ్ నిర్భర్ కర్తా హే, అంటే సాహిత్యం మీదనే డిపెండ్ అవుతుంది ఒక సొసైటీ కదా. కాదు, సాహిత్యము కూడా సొసైటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే సొసైటీ సాహిత్యం మీద డిపెండ్ అయి ఉంటుంది, సాహిత్యము సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకసారి బ్రీఫ్గా నేను చాలా షార్ట్లో చెప్తాను వినండి. జ్ఞాన్ రాశికి సంచిత్ కోశికనం సాహిత్య అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ మీరు అబౌట్ ది ఆథర్ రాస్తారు, సందర్భము రాస్తారు, అందులో ఏంటి రాస్తారు, లేఖక్ మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ సాహిత్యకి మహాంతాగా వివరణ దేరాయి. లేఖక్ మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ ఎవరైతే ఉన్నారో అతను సాహిత్యం ఒక గ్రేట్నెస్ గురించి చాలా బ్రీఫ్గా వివరణ ఇస్తున్నారు. వ్యాఖ్య అంటే బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషను. మానవుడు ఒక వింత ప్రాణి, వాడిలోని ఆలోచించేటటువంటి శక్తి, అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా ఉన్నదంట. అందుకే ఆథర్ మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ ఏమంటున్నారు అంటే ఒక సాహిత్యం ఒక పుస్తకంలోని చాలా బ్రీఫ్గా ప్రతి ఒక్కటి కూడా రాసి ఉంటుంది. ప్రతి ఒక్క చోట నుంచి ఒక సాహిత్యకారుడు సబ్జెక్ట్ని గ్రహించి
దాన్ని వాడు ఒక జ్ఞానం, ఒక కుప్పలాగా, ఒక సాహిత్యము అని ఒక పుస్తకంలోని రాస్తాడు. ఆ రాసేటువంటి క్రియా ప్రతిక్రియని సాహిత్యం అని అంటారు. అండ్ సాహిత్యంలోని సొసైటీలో ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అందుకే సాహిత్యము సొసైటీ మీద డిపెండ్ ఉంది, సొసైటీ సాహిత్యం మీద డిపెండ్ ఉన్నది. సో ఫస్ట్ వన్ వచ్చి ఇదే అన్నమాట. ఇది వచ్చిన అది వేసివా కొంచెం దోవల్ది వేసివా. సో సెకండ్ एनोटेशन చెప్తున్నాను వినండి. शरीर का खाद्य भोजनीय पदार्थ है और मस्तिष्क का खाद्य साहित्य. సో శరీరము పుష్టిగా ఉండాలి అంటే ఖాద్య అంటే ఏంటి, మనం తినేటువంటి పదార్థాలు, ఈటింగ్ అంటే ఫుడ్స్ అనమాట, ఫుడ్ మెటీరియల్స్. భోజనీయ పదార్థము అంటే మెటీరియలు. సో ఖాద్య అంటే తినేటువంటి మెటీరియల్. అంటే శరీరం పుష్టిగా ఉండాలంటే మనం భోజనం బాగా చెయ్యాలి. అలాగే మస్తిష్క్ అంటే ఏంటమ్మా, మైండ్ తాలూకా ఫుడ్ ఏంటి, సాహిత్యము. క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే ఆన్సర్ మీరు చాలా ఈజీగా రాయగలరు. చెప్తున్నాను వినండి. శరీరము పుష్టిగా పెరగాలి అంటే భోజనం ఉండాలి. బ్రెయిన్ బాగా షార్ప్గా ఉండాలి అంటే మనకి సాహిత్యం చదవాలి. అది మీనింగ్ అనమాట క్వశ్చన్ది. సో లేఖక్ పరిచయ్, ద్వివేది కా జనం ఫస్ట్లో మనం ఎలా రాసాము అంటే అతను ఒక 1864లో పుట్టారు, రాయ్బరేలీ దగ్గర ఉండేటువంటి దౌలత్పూర్లో పుట్టారు. అతను సరస్వతి అన్న పత్రికలోనే అతను సంపాదకుడుగా వర్క్ చేశారు. ఈ విధంగా 7 రకాలైన నిబంధాలు రాశారు. అండ్ 1938లో అతను చనిపోయారు అని మీరు రాసిన తర్వాత ఇక్కడ సందర్భము మాత్రం మారుతుంది. మీకు ప్రసంగం అన్నది ఏదైతే ఉందో అంటే లేఖక్ పరిచయే ఉంటుంది ప్రతిదానికి ఫస్ట్ యానోటేషన్కి, కానీ లెసన్ మారుతున్నప్పుడు ఆథర్ కూడా పేరు మారిపోతూ ఉంటుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. సందర్భము అండ్ వ్యాఖ్య అన్నది మారుతూ ఉంటుంది. సో సందర్భం ఏమి ఇచ్చారు ఇక్కడ, ద్వివేदी जी कहते कि स्वस्थ मस्तिष्क की खाद्य साहित्य है. సో ద్వివేదీజీ, మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ అంటున్నారు కదా సందర్భంలోని, స్వస్థ మస్తిష్క్ అంటే షార్ప్గా చాలా హెల్దీ అయిన ఒక బ్రెయిన్కి ఖాద్యము ఏంటి అంటే ఫుడ్ ఏంటి, మంచి సాహిత్యము. సాహిత్య సే ఆద్మీ బదల్ సక్తా హై. ఒక మంచి పుస్తకాన్ని, సబ్జెక్ట్ ఉండేటువంటి పుస్తకాన్ని చదివితే మనిషిలోని మంచి ఇంప్రూవ్మెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ అవుతుంది. ఏ విధంగా, మానసిక రూపంగా అని అంటున్నారు. మనోరంజన్ బాసక్తా హై, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అంటే సబ్జెక్టు చదివేవాడికి సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సబ్ కుచ్ కర్ సక్తా హై, సబ్జెక్ట్ అన్నది ఉంటే మనం ఏదైనా పని మనము చెయ్యవచ్చును. సో వ్యాఖ్య, లేఖక్ कहते कि जिस प्रकार मानव स्वस्थ रहने के लिए అంటే ఇక్కడ లేఖక్ ఎవరమ్మా, ఇక్కడ ద్వివేదీజీ అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ అంటున్నారు కదా, ఏ విధంగా మనిషి స్వస్థంగా ఉండడానికి అంటే హెల్దీగా ఉండడానికి మంచి భోజనాన్ని సేవిస్తాడో అదే విధముగా వాడి బ్రెయిన్ని చాలా చక్కగా జాగరూక్ అంటే అవేకనింగ్ చేయడానికి మంచి సాహిత్యాన్ని చదవాలి, చాలా అవసరము. పఠన్ అంటే చదవడము, ఆవశ్యక అంటే అవసరం ఉన్నది. अच्छे साहित्य से ही समाज और देश की उन्नति संभव है. మంచి సాహిత్యం అన్నది చదివితే మనమే కాదు సొసైటీ అండ్ దేశం కూడా బాగా ఇంప్రూవ్ అండ్ డెవలప్ అవుతుంది. వ్యాఖ్య మళ్ళా చెప్తాను వినండి. లేఖక్ అంటున్నారు కదా, ఏ విధంగా మనిషి హెల్దీగా ఉండాలి అంటే మంచి భోజనము చేయాలి, సేవించాలి. అదేవిధంగా మనిషి యొక్క బ్రెయిన్ బాగా డెవలప్ అవ్వాలి అంటే, జాగరూకత అవ్వాలి అంటే, జాగరూకము అంటే ఏంటంటే అవేకనింగ్ అవ్వాలి అంటే మంచి సాహిత్యాన్ని పఠించాలి. అది ఎంతకైనా అవసరము. మంచి సాహిత్యాన్ని చదివితే కనుక సమాజ్ అంటే సొసైటీ అండ్ దేశాన్ని కూడా మంచి ఉన్నతమైన శిఖరాలకి మనము తీసుకెళ్ళగలము. దిస్ ఈజ్ ద సెకండ్ एनोटेशन. నెక్స్ట్ థర్డ్ एनोटेशन చెప్తున్నాను వినండి. సాహిత్య में जो शक्ति छिपी रहती है वह तोप तलवार और बम के गुलों में भी नहीं पाई जाती. అంటే సాహిత్యములోని ఎంత శక్తి ఉంటుందంటే అది తోపు అంటే మనం యుద్ధ భూమిలో వెళ్ళినప్పుడు తోపు ఉంటాయి కదా, నువ్వు పెద్ద ఏం తోపు కాదురా అని మనం అంటూ ఉంటాం కదా. సో అది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి, మా యుద్ధాల్లోని మనం బాంబులు వేయడానికి యూజ్ చేస్తుంటారు. తలవార్ అంటే స్వోర్డ్, యుద్ధంలో యూజ్ చేసేటువంటి కత్తి. తోపు అంటే యుద్ధంలో యూజ్ బాంబులు వేస్తుంటారు కదా, అందులో పెద్ద పెద్ద మిసైల్ అంటాం మనం కదా, అది తోపు. తలవార్ అంటే స్వోర్డ్ అంటే మన యుద్ధంలోని యూజ్ చేసేటువంటి పెద్ద
కత్తులు ఉంటాయి కదా, దాన్ని తలవార్ అంటారు. అండ్ బమ్ అంటే బాంబులు, గోలో మేబీ నెయ్యి పై జాతి. అంటే సాహిత్యం యొక్క పవర్ ఎంత ఉన్నది అంటే తోప్ అండ్ తలవార్ అంటే బాంబ్స్లోని అండ్ స్వోర్డ్లోని కూడా అంత శక్తి ఉండదు. ఎంత అంటే బాంబులో కూడా ఉండదు. ఎంతంటే సాహిత్యం అంటే సాహిత్యం అన్నిటికంటే గొప్పదే అని చెప్పడం అన్నమాట ఇక్కడ ద్వివేదీజీ. లేఖక్ పరిచయం ఫస్ట్ మనం ఏం రాయాలి, ప్రసంగ సహిత వ్యాఖ్యలో చెప్పాను కదా, లేఖక్ పరిచయం రాసుకోండి, అబౌట్ ది ఆథర్ రాసుకోండి, 2-3 లైన్లో రాసుకోండి. సందర్భము మారుతుంది, వ్యాఖ్య మారుతుంది. సందర్భం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. लेखक का उद्देश्य है कि दुनिया में साहित्य से बढ़कर शक्तिशाली या बलवान चीज कोई नहीं. ఇప్పుడే నేను మీకు చెప్పాను క్వశ్చన్ చెప్పినప్పుడు. అంటే మన ఆథర్ ఏమంటున్నారు అంటే ఒక చదువులోని ఒక సంస్కారం కంటే గొప్పది ఇంకేమీ కాదు వరల్డ్లో. మనకి ఎంత డబ్బున్న వేస్ట్ అమ్మా, మంచి నాలెడ్జ్ లేకపోతే వేస్ట్ కదా, మన ఎవరైనా మోసం చేసిస్తారు. ఒక సాహిత్యము అన్నిటికంటే గొప్పది. అన్నిటికంటే అంటే ఏంటి, తోప్ మిసైల్ కంటే గొప్పది, ఒక స్వోర్డ్ కంటే గొప్పది, ఒక బాంబు కంటే గొప్పది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు. సో लेखक का उद्देश्य है कि दुनिया में साहित्य से बढ़कर शक्तिशाली बलवान चीज कोई नहीं है. ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు అంటే అతని ఉద్దేశం ఏంటంటే వరల్డ్లోని ఒక సాహిత్యం కంటే మించినటువంటి శక్తివంతమైనది బలవాన్ అంటే మంచి బలమైనటువంటిది ఇంకేది కూడా లేదు. ఇసీకా వివరణ ఉపయుక్తిని పంక్తిలో ఇవే ఇందులోని ఈ ఒక్క సెంటెన్స్లోని చెప్తున్నారు. వ్యాఖ్య చెప్తున్నాను, బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఒకది రాసుకోండి. దునియా में किस देश का इतिहास भी पढ़े या सुने तो वहाँ का साहित्य ही उन देशों में क्रांतिकारी परिवर्तन ला चुकी. వరల్డ్లోని వేరు వేరు దేశాల యొక్క హిస్టరీ ఏదైతే ఉన్నదో, హిస్టరీ ఇతిహాసం అంటే హిస్టరీ, ఇతిహాసం అంటే హిస్టరీ. వరల్డ్లో ఉండేటువంటి రకరకాలైన దేశాలలో ఉండేటువంటి హిస్టరీలు మనము చదివినా వినినా అక్కడ ఉండేటువంటి సాహిత్యము వాళ్ళొక్క దేశ గొప్పదనాన్ని గురించే చాటి చెప్పుకుంటుంది. ఎందుకంటే వేరే దేశస్తులు కూడా దాన్ని చదివి బాగా జ్ఞానాన్ని ఆర్జితము చేసుకోవాలి. సో దునియామే వరల్డ్లోని రకరకాలైన దేశాల్లో ఉండేటువంటి హిస్టరీ మనం చదివినా వినినా అక్కడ ఉండేటువంటి సాహిత్యం అక్కడ ఉండేటువంటి వాతావరణం బట్టి రాస్తారు. అండ్ చేంజెస్ కూడా తీసుకొస్తుంది ఒక మంచి సాహిత్యము. అంటే చదువు లేనటువంటి వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ని ఇచ్చేటువంటి పుస్తకమే సాహిత్యము అని మీరు రాయవచ్చును. అతః సాహిత్య సే బడ్కర్ అంటే సాహిత్యము కంట మించినటువంటి శక్తి అండ్ బలము, శక్తి అండ్ బలము ఒక పెద్ద తల్వార్ అంటే కత్తిలో లేదు, మిసైల్లో లేదు, బాంబులో కూడా లేదు. అంటే సాహిత్య హి సర్వోపరి హే. సర్వోపరి అంటే సర్వసే ఊపర్, సర్వ ప్లస్ ఊపర్ అంటే అన్నిటికంటే గొప్పది ఏంటి, సర్వోపరి అంటే అన్నిటికంటే గొప్పది ఏంటి, సాహిత్యము అని చెప్తున్నారు. సో మీకు అర్థమైంది కదమ్మా. ఇదే 3 అనోటేషన్స్. మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఎగ్జామ్లో మీకు ఓన్ వర్డ్స్లో కూడా మీరు రాసుకోవచ్చును, అర్థం అవుతేను. ఓకేనా. సో ఈ లెసన్ ఇంతటితోటి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగవచ్చును. థ్యాంక్ యూ.